ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ ఉల్లికాడల కర్రీ చూసేద్దామా. ముందుగా కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అవి చిట్పట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని డోరగా వేయించుకోవాలి. సో ఇక్కడైతే నేను క్యారెట్ని ఉడకబెట్టుకోలేదండి, డైరెక్ట్గానే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది క్యారెట్ చాలా త్వరగా ఉడికిపోతుంది, సో అందుకని కూరలోనే డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం క్యారెట్ మగ్గుతున్నప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను కూడా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఉల్లికాడలు, నేను ఇక్కడైతే ఒక కప్పు నిండా ఉల్లికాడలు తీసుకున్నాను. ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు ఉల్లికాడలు తీసుకున్నాను అనమాట. ఉల్లికాడల్లో ఎంతో పోషకాలు ఉన్నాయి, అలాగే క్యారెట్లో కూడా ఎంతో పోషకాలు ఉన్నాయి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి. సో ఇది మొత్తం కూడా నేను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నా, ఎందుకంటే క్యారెట్ కుక్ అవ్వాలి కాబట్టి. అండ్ మనం సిమ్లో పెట్టుకొని చేసుకున్న కూరలే చాలా కమ్మగా ఉంటాయి. సో వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 లైక్ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా ఉండే క్యారెట్ ఉల్లికాడల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, సీ ఆల్, బాయ్.